వాళ్ళ వైద్యం కోసం దరఖాస్తు చేసిన వెంటనే సీఎం నిధులు మంజూరు చేస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను 55 మందికి మంత్రి నారాయణ అందజేశారు. 41,52,181 రూపాయల చెక్కులను అందజేసినట్లు మంత్రి చెప్పారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్న బాధితుల కుటుంబ సభ్యులు మంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం సహాయ నిధి పేదల పాలిట సంజీవనిగా మారిందని మంత్రి అన్నారు. ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తోందని, గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను సరిచేసి పాలన గాడిలో పెడుతున్నామని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు తదితరులు పాల్గొన్నారు. 55 మందికి సీఎం రిలీఫ్, ఎవరైతే సీఎం రిలీఫ్ అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ, అప్లై చేసుకున్న వాళ్ళు 55 మంది, వాళ్ళందరూ కూడా శాంక్షన్ అయినాయి. దానికి సంబంధించి 41,52,181 రూపాయలు, 41,52,181 రూపాయలు 55 మంది ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకొని పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళు సీఎం రిలీఫ్ కోసంగా పెట్టుకున్నారో సీఎంకి, దాని మీద 50 శాంక్షన్ చేశారు. అవన్నీ కూడా యాక్చువల్గా వాళ్ళ డిస్ట్రిబ్యూట్ చేసాం. అదేవిధంగా మొత్తం ఇంతవరకు సిటీ కాన్స్టిట్యున్సీలో తీసుకుంటే 263 మందికి టోటల్గా సీఎం రిలీఫ్ చెక్స్ ఇవ్వటం జరిగింది. 263, దాని విలువ వచ్చి 2,79,70,390 రూపాయలు. 2,79,70,390 రూపాయలు సీఎం రిలీఫ్ కింద సీఎం గారు ఎవరైతే పేదలు నిరుపేదలు వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకొని ఖర్చు పెట్టుకోగా సీఎం రిలీఫ్ అప్లై చేస్తే ఇచ్చారో ఆ విధంగా జరిగింది. 55 మందికి సీఎం రిలీఫ్, ఎవరైతే సీఎం రిలీఫ్ అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ, అప్లై చేసుకున్న వాళ్ళు 55 మంది, వాళ్ళందరూ కూడా శాంక్షన్ అయినాయి. దానికి సంబంధించి 41,52,000